నా పేరు రమాదేవి. నేను చేయవేది పొద్దు బీపిండితో దోశ. కొంచెం సాల్ట్ ఉప్పు బీపిండితో దోశ. దీంట్లోకి ముందుగా తరిగి ఉన్న క్యారెట్ ముక్కలు, కొన్ని ఉల్లగడ్డ, ముందుగా నానబెట్టుకున్న సేమ్యాలు, వేసి అన్ని బాగా కలిదిప్పుకొని చూడండి. ఒట్టి బీపిండి ఇది ఇడ్లీ పోసి ఇప్పుడు నూనె పట్టించి వేసుకొని అన్ని దాంట్లకు బీపిండి ఇడ్లీ. అంటే క్యారెట్ ఉల్లగడ్డలు అన్ని వేసుకొని దీంట్లో ఉంటే ఇంకా కొత్తిమీర, ఒకటి ఉల్లిపాయ అన్ని వేయచ్చు. మా కాకపోతే అబ్బికి మంట కదా కారం వల్ల. కొత్త రకంగా ట్రై చేస్తున్నావమ్మా. కొత్త రకం ఇది రెండోసారి. ఫస్ట్ ఒకసారి చేసినావమ్మా. అంటే సేమ్యాలు నానబెట్టుకొని వేసుకోవాలా, మామూలుగా వేసుకోవచ్చమ్మా? సేమ్యాలు నానబెట్టుకొని వేసుకోవాలా. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. దీనికి మూత వేసి జస్ట్ 5 నిమిషాల కల్లా ఇడ్లీ అయిపోతుంది. అన్న ఓయిత్ పండు. ఓ ఇడ్లీ నానా నిద్ర వచ్చింది. ఫ్రెండ్స్ ఈ పువ్వు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ పువ్వు కానీ మీకు నచ్చిందో కలెక్ట్ చేయండి ప్లీజ్. ఆమె తింటున్నాడు అచ్చము అన్నం తింటాను. అచ్చము అన్నం తింటున్నావునా? నువ్వు పో పక్కకు. ఇడ్లీ అయినాయి. కలర్ఫుల్ గా ఉండే ఇడ్లీలు ఫ్రెండ్స్. మీరు ఇలాంటి ఇడ్లీలు ఎప్పుడన్నా తినండి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. కామెంట్ ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ అంటే ఏంది నాన్న? షేర్ అంటే అందరికి వీడియో ఇట్లా షేర్ చేసేది. ఏమో నాకు తెలియదులే నాన్న. ప్లీజ్ షేర్ లైక్ అని అంటే చూడండి. ఇడ్లీ దీంట్లో సేమియా వేసినాము, క్యారెట్ వేసినాం, ఉల్లగడ్డ వేసినాం. ఇడ్లీ కూడా కలర్ఫుల్గా ఉంది. దీంట్లోకి టమోటా చట్నీ, గింజల చట్నీ, ఎర్రకారం బాగుంటదమ్మా దీంట్లోకి. పల్లి ఆల్మోస్ట్ ఇడ్లీ రెడీ ఫ్రెండ్స్. ఎర్రకారము, చట్నీ అయితే టమోటా కారం. పప్పు కదమ్మా? కాదమ్మా, టమోటా కారం చేసిన కొద్ది ఇడ్లీ వేసి. టమోటా కారం ఇది కూడా బాగుంటది కదా, టేస్ట్ సూపర్ ఉంటది. ఇలా తుంచుకొని ఇడ్లీ, బీపిండి ఇడ్లీ చూడు ఎంత బాగుందో. బీపిండితో చేసిన మాట, దోశ పిండితో చూడు ఇలా. Bye bye bye.